చాలా పర్యాయాలు మనం అనుకుంటాం కదా, ఈ శిక్షణ లేక శిష్యత్వం అనేటువంటిది చాలా కఠినము అనుకుంటాం. Why me? ఎందుకు నేనే? Why there are problems for me? ఎందుకు నాకే Why సమస్య? there are failures in me? ఎందుకే నాకే ఓటములు? Why I am unable to crack some of the examinations? ఎందుకని కొన్ని పరీక్షల్లో నేను ఫలితం Why సాధించలేకపోతున్నా? I am unable to secure a job? ఎందుకని నేను ఉద్యోగం Why I am సంపాదించలేకపోతున్నా? not getting a right partner for marriage? ఎందుకని వివాహంలో ఒక పాలిభాగస్తురాలు నేను Why I పొందలేకపోతున్నా? am sick all the time? ఎందుకని నేను ఎల్లప్పుడూ కూడా Why వ్యాధిగ్రస్తులుగా there are ఉన్నా? all the time financial things that are around me? ఎందుకని ఎల్లప్పుడూ కూడా ఆర్థికమైనటువంటి సమస్యలు నాకే? I go to the prayer house regularly. నేను క్రమంగా దేవుని I మందిరానికి read the వెళ్తా. Bible regularly. నేను క్రమంగా దేవుని వాక్యం చదువుతాను. I pray unto the Lord regularly. నేను క్రమంగా దేవునికి ప్రార్థిస్తాను. I involve all the spiritual exercises regularly. నేను క్రమంగా ఆత్మీయమైనటువంటి అభ్యాసాలు అన్నిట్లో పాలు పొందుతాను. But the rod of the Lord is heavy upon me. అయితే యెహోవా ఆయన యొక్క దండము నాపైనే భారంగా ఉంది. Why it is like this? ఎందుకు ఇలాగుంది? But see other people, అయితే వేరే వారిని చూడండి, they are not regular to the house of the Lord. వారు దేవుని మందిరానికి క్రమంగా రారు. They are not as devoted as I am unto the Lord. ప్రభువుకి నేను ఏ రీతిగా అయితే భక్తి కలిగి సమర్పించుకున్న అలాగిన వారు లేరు. They are not as good as they are me unto the Lord. ప్రభు పట్ల నేను ఎలాగనైతే మంచివాడిగా ప్రవర్తిస్తున్న అలాగా వారు But లేరు. they are flourishing. అయితే వారు వర్ధిల్తున్నారు. They are beautiful in their life. వారి జీవితాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. Their life has become a colors of rainbow. వారి యొక్క జీవితం చూసినప్పుడు ఎన్నో రంగురంగుల ఇంద్రధనుస్సులాగా అయిపోయింది. రంగుల హరవిల్లుగా వారి జీవితం ఉందేంటి? వాళ్ళ జీవితము రంగుల హరవిల్లులాగా But అయిపోయింది. my life has become a dark night. అయితే నా జీవితము చీకటి రాత్రిలాగా అయిపోయింది. In the night the sun of righteousness will shine. అయితే ఆ చీకటిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. But in the rainbow only the rays of the sun of righteousness pass through. అయితే ఈ ధనస్సులో కేవలం చూడండి, ఆ యొక్క నీతి సూర్యుడు కేవలం దాని గుండా వెళ్తాడు మాత్రమే. నీతి సూర్యుని కిరణాలు మాత్రమే ప్రవహించేదాన్ని అరవిల్లు అంటాము. నీతి సూర్యుడు మన మీదకి ప్రకాశించేదాన్ని చీకటి అని అంటాం. వాట్ బెస్ట్ థింగ్ యూ వాంట్ టు హ్యావ్? ఈజ్ ఇట్ ఎ రెయిన్బో లైఫ్ ఆర్ ఎ డార్క్నెస్ having the light of the sun of righteousness shining upon us? కాబట్టి ఈ రెండిట్లో ఏ శ్రేష్టమైన సంగతిని మీరు కోరుతా ఉంటున్నారు? వెలుగు మీ నుంచి దాటి వెళ్ళిపోవటమా, లేక నీతి సూర్యుడైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క వెలుగు మీపై ప్రకాశించడానికి కోరుతున్నారా? Don't think that you are the first person who have all harboring such